ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు మరి? నేనైతే మన భారతదేశంలోని అతి పెద్దదైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసానండి. అవునండి, నిజం. మన విజయవాడలోనే అతి పెద్దదైన డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ ఎంజీ రోడ్ లో స్వరాజ్ మైదానంలో నిర్మించారు. అవునండి, అది చూడడానికి ఎంత బాగుందో ఒకసారి మీరే చూసేయండి. అంబేద్కర్ స్టాచ్యూ చాలా బాగుంది కదా. వీటి వివరాలు, ఆ లోపల ఏమేమి ఉన్నాయో ఆయన జీవిత చరిత్ర అంతా కూడా నేను మీకు వివరిస్తాను. ఓకేనా? ఇది ఎంట్రన్స్ టికెట్ వచ్చి 5 రూపీస్ అండి. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 నుంచి నైట్ 7:30 PM వరకు మనం అయితే సందర్శించవచ్చు, చూడొచ్చు అన్నమాట. మంగళవారం అయితే సెలవు. మంగళవారం. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది ఎంట్రన్స్ గేట్ పక్కనే ఇది ఇక్కడ మనకి 3 గేట్లు అయితే ఉంటాయండి. ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్ అన్నమాట. ఇది ఫస్ట్, సెకండ్ క్లోజ్ చేసేసి ఉన్నాయి. థర్డ్ గేట్ లోంచి అయితే మేమైతే రావడం జరిగింది లోపలికి. గేట్ లోంచి రావడం మన లెఫ్ట్ సైడ్ అయితే బైక్ పార్కింగ్ అయితే ఇచ్చాడండి. ఇలా ఈ బైక్ అక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, అక్కడ అయితే వాటర్ సరఫరా అయితే ఇక్కడ నుంచి అయితే ఇస్తున్నారు, మంచినీళ్ళు అన్నమాట. అలాగే మనం లెఫ్ట్ సైడ్ కి దారి అయితే, ఎంట్రన్స్ దారి లెఫ్ట్ సైడ్ కి అయితే ఉంది. అక్కడ టికెట్స్ అయితే మనకి ఇస్తారండి. ఈ బైక్ పార్కింగ్ పక్క నుంచి అలా వెళ్ళిన తర్వాత పక్కనే మనకి కార్ల పార్కింగ్ కూడా పక్కనే ఉందండి. అక్కడ అయితే కార్లు అయితే పార్క్ చేయొచ్చు అన్నమాట. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మనమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. అంబేద్కర్ స్టాచ్యూ అయితే చూసారు కదా, అలాగే అంబేద్కర్ జీవిత చరిత్ర కూడా మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే మనం అయితే తీసేసుకోవచ్చండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టికెట్ అయితే తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. కనిపిస్తుంది కదండి, అదే టికెట్ కౌంటర్ అండి. 1 person కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పార్కింగ్ వెహికల్స్ కూడా ఇక్కడే ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడైతే మనకి లోపల ఏమున్నాయి, ఇక్కడైతే రాసి ఉన్నాయండి. మహాశిల్పానికి దారి, మ్యూజికల్ ఫౌండేషన్ అంటండి, అంబేద్కర్ చైతన్య ఎక్స్పీరియన్స్ అంటండి, ఎక్స్పీరియన్స్ సెంటర్, అంబేద్కర్ చైతన్య ఎక్స్పీరియన్స్ సెంటర్. అలాగే విహారీ మినీ థియేటర్, కాళ్ళచక్ర మహామండపానికి ప్రధాన భవనం అటండి. ఇంకా అలాగే టికెట్ కౌంటర్, కార్ పార్కింగ్, అలా వగేరా అన్ని రాశారు అక్కడ. మనమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్దాం ఇప్పుడు. ఇది డే టైం కంటే నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుందండి చూడడానికి. లైటింగ్ అది కూడా అక్కడ బాగా అట్రాక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఒకటైతే, సెకండ్ వచ్చేసి అక్కడ పికాక్స్ అయితే ఉన్నాయండి. మీకైతే చూపిస్తాను ఇప్పుడు. అబ్బా, చాలా బాగా చిత్రీకరించారండి గ్రీనరీతోని. ఆ మొక్కలు, తర్వాత ఆ పికాక్స్ అవి కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మీకైతే చూపిస్తాను, చూసేద్దరు. కానీ ముందుగా అయితే మనమైతే టికెట్ అయితే తీసేసుకుందాం. ఓకేనా? అలాగే మీరు ఎప్పుడైనా వస్తే కనుక, అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే కనుక టికెట్ కౌంటర్ పక్కనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అదైతే టికెట్ కౌంటర్ పక్కనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. లేడీస్ కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడక్కర్లేదు.
నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నానండి, చూస్తున్నారు కదా, టికెట్ అయితే తీసేసుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీరు ఎవరు కూడా మిస్ కాకండి. కంపల్సరీ మీరు విజయవాడ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ అంబేద్కర్ స్టాచ్యూని అయితే సందర్శించి వెళ్తారని అనుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈ స్టాచ్యూని? నాకైతే ఈ స్టాచ్యూని చూడగానే మైండ్ బ్లోయింగ్ అండి. ఈ స్టాచ్యూ ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అయితే జూలై 9, 2020 అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారటండి. అలాగే 18 జనవరి 2024 కంప్లీట్ అయిందట. అలాగే ఇది ప్రారంభోత్సవం అయితే 19 జనవరి 2024 అయితే ప్రారంభోత్సవం చేశారటండి. అలాగే స్టాచ్యూ ఎంత ఎత్తుందో తెలుసా మీకు? 125 అడుగులు ఉందండి. అలాగే ఈ ఫెడల్ ఉంది కదా, స్టాచ్యూ ఫెడల్ స్టాండ్ అయితే వచ్చి 85 అడుగులు ఉందట. మొత్తం కలిసి 206 అడుగులు అయితే ఈ స్టాచ్యూ అయితే ఉందండి. ఈ స్టాచ్యూకి అయిన ఖర్చు ఎంతో మీకైతే తెలుసా? 45 కోట్లు అయితే ఖర్చు పెట్టిందటండి మన గవర్నమెంట్. అలాగే ఈ స్టాచ్యూకి ముందు గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి. ఆ గ్రీనరీతో ఆ గార్డెన్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయండి. అలాగే గ్రీన్ పికాక్స్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఆ గ్రీన్ ప్లాంట్ తో పికాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే చేశారు. అవిగోండి అవే. చాలా మంది అక్కడ నుంచొని సెల్ఫీలు అయితే దిగుతున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అటొకటి ఇటొకటి ఆపోజిట్ లో అలా పెట్టారండి. ఆ చివరి ఒకటి ఉంది, అదిగో కనిపిస్తుంది కదా. దగ్గరగా వెళ్ళి అయితే నేనైతే తీయలేదు, జూమ్ చేస్తున్నాను మీకోసం. అక్కడోటి ఇక్కడోటి అయితే పికాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అక్కడక్కడ కూడా వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడండి. ఇంకా పౌరులకు సామాజిక ప్రాథమిక చట్టపరమైన హక్కులకు ఇంకా సమానత్వాన్ని కల్పించిన భారత రాజ్యాంగానికి ప్రధాన నిర్మాత, ఇంకా న్యాయవాది. ఇంకా చెప్పాలంటే ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, ఇంకా సంస్కర్త. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయవాది. అంబేద్కర్ వివాహం బొంబాయిలో రామాబాయితో జరిగింది. ఆయన కొలంబియా రాక ఆయన జీవిత చరిత్ర అంతా మొత్తం ఇందులో అయితే ఉందండి. ఇదేనండి కాలచక్ర మహామండపం. ఇక్కడ నుంచి అయితే మనమైతే లోపలికైతే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, విహార థియేటర్ అండి. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి ఇంకా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర, జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ కళ్ళ కట్టినట్టయితే మనకైతే ఇక్కడ చిత్రీకరించారండి.
అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అండి. ఇది ప్రియాంబుల్. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ కూడా ఇక్కడైతే రాయడం అయితే జరిగింది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా, బాల్యంలో జరిగిన అప్పటి నుంచి కూడా ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఆయన పెళ్లి ఎక్కడైతే అయింది, ఆయన కొలంబో రాక, అవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడైతే చిత్రీకరించారు, చూపించారు. ఆయన యొక్క అలవాట్లు, అభిరుచులు, ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు చాలా కళ్ళ కట్టినట్లయితే చూపించారండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆయన బాల్యంలోంచి కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గా అయితే చూపించారండి, ఆ ఫొటోస్ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ ఈ పక్కన చూస్తున్నారా, ఇక్కడైతే వాళ్ళు అసలు న్యాచురల్ గా ఉన్నారండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఓ పక్క నెహ్రూ గారు, ఓ పక్క వల్లభాయ్ పటేల్ గారు, అలాగే ఇంకా అంబేద్కర్ గారు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారండి అక్కడ. వాళ్ళ పేర్లు అయితే నాకైతే తెలీదు. చూడడానికి అయితే నిజంగా న్యాచురల్ గా అయితే ఉంది, అంత అద్భుతంగా అయితే చిత్రీకరించారండి. చాలా సూపర్ గా అయితే ఉంది. ఒక్కసారి అయితే మీరు వచ్చి విజిట్ చేయండి. ఇవన్నీ కూడా ఆయన బాల్యంలో ఫొటోస్ అండి. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి జననం, ఆ డేట్ అవన్నీ కూడా ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ తల్లి గారు, ఆవిడ బాబుని ఎత్తుకుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అటండి, కుటుంబ నేపథ్యంతో అనేసి అక్కడ రాశారు కదా. ఇక్కడ నుంచి ఇదైతే ప్రారంభం బాల్య అనుభవాలు అటండి. ఇక్కడ నుంచి బాల్యం ప్రారంభం అనేసి ఆయన అనుభవాలు కూడా అన్ని కూడా మనకి ఫోటో రూపంలో అయితే చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉందండి చూడడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పాఠశాల విద్యార్థి ముంబైలో చదువుకున్నారటండి ఆయన. ఆయన బాల్యం అదంతా కూడా. ఇంకెక్కడ వచ్చి ఆయన వివాహం ఎక్కడైందంటే బైకల మండి అనే గ్రామంలో, ముంబైలో అయితే రమాబాయి అనే అమ్మాయితో అయితే అయిందటండి. ఆమె భార్య పేరు రమాబాయి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర క్షుణ్ణంగా అక్షర రూపంలో చాలా బాగా అయితే చెప్పారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన కూర్చొని టేబుల్ మీద కూర్చొని నిజంగా అసలు ఆయన అక్కడ ఉన్నారా అన్నట్లుగా అయితే ఇక్కడైతే చిత్రీకరించారండి. చాలా అద్భుతంగా అయితే ఉందండి. అసలు మాటల్లో అయితే నేనైతే చెప్పలేను. నేను ఒకసారి మీరైతే వచ్చి నిజంగా వీక్షిస్తారని నేనైతే అనుకుంటున్నానండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను మామూలుగా చెప్పాలని కాదు, చాలా అద్భుతంగా అయితే చిత్రీకరించారండి. చాలా బాగుంది. ఇటువంటి చోట్లకి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళ యొక్క అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర అదంతా కూడా వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇక్కడ చూస్తున్నారా, చెట్టు కింద ఆయన ప్రజల కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అటండి. ఆయన ఎన్ని కష్టాలు పడలేదటండి. సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాడారట. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గా అయితే చిత్రీకరించారండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఎక్కడ ఏ చిన్న విషయం కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక జీవిత చరిత్ర ఇక్కడైతే మనకి ఈ బొమ్మల రూపంలో ఏంటి, గోడ మీద ఫోటో రూపంలో ఏంటి, అన్నీ కూడా మనకి చాలా క్లుప్తంగా అయితే మనకైతే
చూపించారండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అన్నమాట. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అదండి, ఇంక ఇదైతే ఎగ్జిట్ అండి. ఇటు నుంచి చూసారు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.